కంచరపాలెం బర్మా క్యాంప్లో కొలువుతీరిన నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జై భారత్ నగర గ్రామ అధ్యక్షుడు బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 7వ రోజు సందర్భంగా 10,000 మందికి పైగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈవో రాజగోపాల్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు ఉగాది సంబరాలకు ముమ్మర ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించేసిన జనసేన నాయకుడు ముక్కా శ్రీనివాసరావు, తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్, ఈవో రాజగోపాల్కి గ్రామ అధ్యక్షుడు బొగ్గు సీను ఆధ్వర్యంలో సాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. జాతర సందర్భంగా జై భారత్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. 58 సంవత్సరాలుగా ఇది ఆచారం కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ 7వ రోజు సందర్భంగా అనుసంతర్పణ చేస్తున్నారు. సుమారు 10,000 మంది త్యాగ చేయడం చాలా గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం జై భారత్ నగర వాసులు, గ్రామాల ప్రజలు, కమిటీ మెంబర్లు అందరూ దీన్ని దిగ్విజయం చేస్తున్నారు. ముఖ్యంగా మా మిత్రుడు బొగ్గుసీను చాలా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా శ్రమించి వాళ్ళ పూర్వీకుల నుంచి ఆచారం కొనసాగాలి. మన పెద్దలు ఏవైతే చెప్పారో ఆ ఆచారాలు మన సంస్కృతిని కొనసాగించాలని సందర్భంగా నిజంగా ఈ జనరేషన్ కూడా కొనసాగుతుంది, ఇది భావితరం కూడా కొనసాగించాలని కోరుతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలని ప్రభుత్వం కూడా ఈ నూకాంబిక గారికి దీన్ని కూడా ప్రభుత్వం గుర్తింపు తెచ్చి దీన్ని కూడా ఒక ప్రభుత్వ పండుగ చేయాలని చెప్పి కోరుతున్నాం. అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా నేడు శ్రీ జై భారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన కార్యక్రమం. ఇది సుమారుగా 58వ సంవత్సరం వార్షికోత్సవం అమ్మవారిది. ఇది అమ్మవారు బర్మా ఆంధ్ర కాందేశికుల అమ్మవారు. రంగూన్ బర్మా రాజధాని రంగూన్లో ఎలా జరుగుతుందో మరియమ్మ ఉత్సవం సేమ్ ఇది నూకాంబిక ఉత్సవంగా మా పూర్వీకుల పెద్దలు చేసి ఈ ఆచారాన్ని ముందుగా తీసుకెళ్లారు. దాన్ని కొనసాగింపుగా మేమందరం మా జనరేషన్, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విధి విధానాలతో మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఏటా 7వ రోజు, అందులో దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈరోజు 7వ రోజు ఊరు సస్యశ్యామలంగా ఉండాలని బర్మా ఆంధ్రప్రదేశ్ కాందేశికులతో కాకుండా ఈ చుట్టుపక్కల పరిసరాలంతా ఎంతో రాజశ్యామలంగా సస్యశ్యామలంగా ఉండాలని అనుకుని మా పూర్వీకులు 7వ రోజు అమ్మవారికి అన్న సమారాధన చేయడం. దానిలో భాగంగా సాయంత్రం 7 గంటలకి స్వామి క్షేత్రపాలకుడు పోతురాజు గారి కత్తికి ఊరు ప్రజలను ఉద్దేశించి వాళ్ళందరూ యోగంతో అందరూ ఆనందంగా ఉండాలని చేసే కార్యక్రమం తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు, ఎందరో శ్రామికులు, అందరూ ఇండో మెడిసిన్ యువ గారైనా, అర్చకులైనా, డోనర్లైనా, ట్రస్ట్ బోర్డు సభ్యులైనా అందరూ ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్న మాకన్నా మీరు ఎక్కువగా మీడియా ద్వారా ప్రజలందరికీ మమేకం చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాదు, అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి మీడియా సోదరులు కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మాకు ఇంత చక్కటి అవకాశాలు కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేలకి, ప్రజలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.